స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టిన పుష్ప చిత్రం మేనియా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ రేంజ్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా తాలూకు మేనరిజమ్స్ మరియు డైలాగ్స్ ని వాడుతూనే ఉంటారు జనాలు. ఈ స్థాయిలో పబ్లిక్ ని ప్రభావితం చేసిన సినిమాలు ఇటీవల కాలంలో రాలేదు. ఇది కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ తెరకెక్కుతోంది. పుష్ప పార్ట్ 2 కి తెలుగులో ఎంత క్రేజ్ అయితే ఉందో హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. ఈ రెండింటికి ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ కి అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఏ స్టార్ హీరో సినిమా ఫస్ట్ లుక్ కి కూడా అలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పొచ్చు. ఇక చిత్రాన్ని ఆగస్టు 15వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పెండింగ్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉండడంతో ఆగస్టు 15వ తారీఖున విడుదల చేయేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ మూవీ టీం నుండి రావాల్సి ఉంది. సుకుమార్ సినిమాల విషయాల్లో ఇలాంటి జాప్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయని అభిమానులు వాపోతున్నారు. పర్ఫెక్షన్ తో షూట్ చేయడానికి చాలా టైం తీసుకుంటాడు. పుష్ప 2 విడుదలను వాయిదా వేస్తే స్వతంత్ర దినోత్సవ వారాంతంలో నిరంతర సెలవులతో జాక్పాట్ తేదీ కావడంతో చాలా సినిమాలు ఆ తేదీకి దూసుకుపోతాయి. ఐకాన్ స్టార్ అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో 100% కంటే ఎక్కువ కష్టపడే సుకుమార్ కి పుష్ప 2 ఎంత పెద్ద చిత్రమో తెలుసు. అందుకే పర్ఫెక్షనిస్ట్ అయిన సుకుమార్ అంత పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడట. ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అందుకే ఈ మూవీ మరింత ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.